ఎవరో కష్టపడి సాధించిన ఫలితాన్ని తన ఖాతాలో వేసుకోవటంలో ఆయనకు ఆయనే సాటి మేటి అంటారు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పటంలో కూడా ఆయన్ను మించిన ఘనాపాటి లేనే లేరని, ఇక ముందు ఉండనే ఉండరు అని కూడా అంటారు. ఆయన పాఠాలను వంటబట్టించుకున్న తనయుడు తండ్రికి మించిన తనయుడని అనిపించుకోవటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన ఆయన తన మంత్రిత్వ శాఖలో చేసిందేమీ లేక గత ప్రభుత్వ పనులను కూడా తన ఖాతాలో వేసుకుని సంబరపడుతున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కంటే అధికంగా పథకాలు ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు తన హామీని నిలబెట్టుకోలేదు. మేనిఫెస్టోను అమలు చేయకుండా దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేశారు. జగన్ హయాంలో ప్రజాదరణ పొందిన వసతి దీవెన, విద్యా దీవెన లాంటి పథకాలు నేడు అమలు కావడం లేదు. కళాశాల విద్యార్థులకు మెస్ ఛార్జీలు ఇవ్వలేని దుస్థితి నెలకొని ఉంది. ఫీజుల పథకం అమలుకు నోచుకోవడం లేదు. స్కాలర్షిప్స్ ఇవ్వకుండా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విద్యారంగంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. విద్యార్థి సంఘాలు బహిరంగంగానే విద్యారంగ సమస్యలను ఎత్తిచూపుతూ ఆందోళన బాట పడుతున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కూటమి పాలన మొదలైన తర్వాత చెప్పుకోవడానికి ఒక్క పని చేయని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ గత ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాన్ని మాత్రం తమ ఖాతాలో వేసుకోవడానికి ఎంత మాత్రమూ మొహమాట పడడం లేదు. పేరెంట్స్ మీటింగ్స్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఆయన స్వభావాన్ని మరోమారు పట్టించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనే అంటూ చంద్రబాబు మాట్లాడడం, ఆ మేరకు ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని అన్ని వర్గాల ప్రజలు విమర్శిస్తున్నారు. జగన్ పాలనలో ప్రజాదరణ పొందిన అమ్మఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టినంత మాత్రాన ఆ పథకం ఘనత లోకేష్ కు ఎలా దక్కుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆ పథకాన్ని మొదటి ఏడాది అమలు చేయని బాబు రెండో ఏడాది అనేక పరిమితులు విధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి అమల్లోకి తెచ్చారు. ఆ పథకం లోకేష్ ఆలోచనలో నుంచి పుట్టిందని బాబు చెప్పుకోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఇతరుల క్రెడిట్ లాక్కోవడంలో, తమ ఖాతాల్లో కలిపేసుకోవడంలో సిద్ధహస్తులైన చంద్రబాబు అదే విధానాన్ని తన కుమారుడు లోకేష్ కు నేర్పించినట్టున్నారు. దీనికి నిదర్శనమే కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ పథకానికి సంబంధించి లోకేష్ చేసిన ఒక ట్వీట్. పీఎం శ్రీ పథకం కింద ఏపీ నుంచి 855 పాఠశాలలు ఎంపికయ్యాయని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం తెలియగానే ఈ ఫలితాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్. ఏపీ నుంచి 855 పాఠశాలలు ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, ఆ 855 పాఠశాలలు పీఎం శ్రీ పథకం కింద ఎంపికైంది జగన్ ప్రభుత్వ హయాంలో. కూటమి ప్రభుత్వ పాలనలో అంటే 2024-25 నుంచి ఒక్కటంటే ఒక్క పాఠశాల కూడా పీఎం శ్రీ పథకం కింద ఎంపిక కాలేదు. రాజ్యసభలో కేంద్రం ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే 2022-23 విద్యా సంవత్సరంలో 662 స్కూల్స్ పీఎం శ్రీ పథకం కింద ఎంపికయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి 193 స్కూల్స్ పీఎం శ్రీ పథకం కింద ఎంపికయ్యాయి. మొత్తం 855 స్కూల్స్ జగన్ పాలనలోని ఎంపికయ్యాయి. ఆ విషయాన్ని పార్లమెంట్లో తెలియజేసిన కేంద్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరంలో అంటే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క స్కూల్ కూడా పీఎం శ్రీ పథకానికి ఎంపిక కాలేదని స్పష్టం చేసింది. ఇంత వివరంగా వాస్తవాలుంటే రాష్ట్రానికి పీఎం శ్రీ పథకం నిధులు పెరగడానికి తామే కారణమన్నట్టుగా లోకేష్ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని రాజకీయ విద్యారంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ పాలనలో విద్యారంగంలో జరిగిన సంస్కరణల కారణంగానే పీఎం శ్రీ పథకం కింద ఏపీకి నిధులు పెరిగాయని, ఏకంగా 855 పాఠశాలలు ఎంపికయ్యాయని అంటున్నారు. ఇకనైనా గత ప్రభుత్వ ఘనతను తమదిగా చెప్పుకోవడాన్ని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మానుకోవాలని విద్యారంగ నిపుణులు హితవు పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇంతకాలం మాటలకే పరిమితమైందని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్ పాలనలో అమలైన ప్రజాదరణ పథకాలను, సంస్కరణల్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.